ఇది ప్రమోషన్ అంటున్నారు అనమాట. అంటే అప్పుడు ప్రమోషన్ చేసినారు కదా, అట్లా ప్రమోషన్ అనుకుంటారు అన్న. నేను హిట్ చేస్తాను, నేను ప్రమోషన్లు ఇవన్నీ వదిలి సినిమా థియేటర్లు మేము చూద్దాంలే. అది ప్రమోషన్ అయినా అన్న, నువ్వు ప్రమోషన్ చేసినా కూడా ఆ సినిమా కంపల్సరీ హిట్ చేస్తాం అన్న. నువ్వు ప్రమోషన్ చేసినా కూడా హిట్ చేస్తాం. సారీ ఏమనుకోద్దాం. నువ్వు ఆడు ఏం చేస్తాడు, అదేమో డబ్బులా చెప్పు, డబ్బులు అదేమన్నా సినిమాలు ఎంతో కష్టపడి తీస్తే తెలిసింటుంది. ఆఫీస్ బాయ్ అంటే సినిమా ఫీల్డ్ని నమ్ముకొని వచ్చింటాడు ప్రేమతోటి. ఆడు ఎందుకు తీస్తాడు చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు తీసుకోలేదు, ఊరు ఆమె తీసిపోయిందంట. ఆమె తీసుకొని బాగుంటుంది. ఊరైనా సరే అర్థమైందా. నేను లేడీ కాబట్టి వదిలిపెట్టా. వేరే వాళ్ళు అంటేనా ఆమె ఎవరు నాకు తెలుస్తలేదు, అందుకే వెయిట్ చేస్తాను. ఎత్తుకుతా ఉన్నా ఏడుందా ఏం కదా అని చెప్పి. అయితే వీళ్ళంతా కొంతమంది ఏమంటున్నారంటే ఇది ప్రమోషన్ అంటున్నారు అనమాట. అంటే అప్పుడు ప్రమోషన్ చేసినారు కదా, అట్లా ప్రమోషన్ అనుకుంటారు. అది ప్రమోషన్ అయినా అన్న, నువ్వు ప్రమోషన్ చేసినా కూడా ఆ సినిమా కంపల్సరీ హిట్ చేస్తాం అన్న. నువ్వు ప్రమోషన్ చేసినా కూడా హిట్ చేస్తాం. సారీ ఏమనుకోద్దాం. నువ్వు నేను ఇప్పుడు చెప్తాను. నువ్వు అందరూ ఎవరైతే ఉన్నారో అందరూ ప్రతి ఒక్కరూ అన్న సినిమాని ప్రేమించండి, గౌరవించండి, సినిమాకి వెళ్ళండి, టికెట్లు తీసుకోండి, కొనండి, చూడండి, బాగుంటుంది మంచి సినిమా అన్న. నేను హిట్ చేస్తాను, నేను ప్రమోషన్లు ఇవన్నీ వదిలి మళ్ళీ మా జనాలు ఆగమవుతుండ్రు. సినిమా థియేటర్లు మేము చూస్తాంలే, ఓకేనా. సో మరి ఈ సినిమాలో ప్రభాస్ గారిది గెస్ట్ రోల్ కదా, చాలా మంది ప్రభాస్ గారిని ప్రమోషన్ పరంగా మాత్రమే వాడుతున్నారు అని చెప్పి వార్తలు అంటే అట్లే మనము లాస్ట్ కూడా తీసుకున్నాం. కొన్ని సినిమాల్లో ఉంటాయి. బ్రూస్లీ సినిమాలో మన మెగాస్టార్ రావడము, ఇంకోటి స్టైల్ సినిమాలో మెగాస్టార్ గారు రావడము, ఇంకోటి ఉంటాయి అన్నమాట. హైప్ కోసం కాదు కానీ అదొక ఎలివేషన్ అనమాట. ఒక గెస్ట్ రోల్స్, ఒక పెద్ద ఆయన ఎవరన్నా అంటే ఒక సెలబ్రిటీ, ఏం సెలబ్రిటీ కాదంటుంది ఆయన కూడా పెద్ద సెలబ్రిటీ కదా, అది స్టోరీ. అయితే ఆయన వస్తే కొద్దిగా హైప్ ఉంటుంది కదా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అనేది ఒకటి ఉంటుంది అనమాట. అట్లా అదొకటి ఉంది కాబట్టి అట్లా తీశారు, అంతే తప్ప ఏం లేదు. ఆయనకైతే క్యారెక్టర్ ఉంటుంది, క్యారెక్టర్ లేనిది బెటర్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అందరూ దయచేసి సినిమాని వెళ్ళి చూడండి, రిలీజ్ అవుతుంది. ఎలా ఉంటుంది అనుకుంటే ఇప్పుడు హైట్ ఉన్నాడు కదా ఆయన, బాగానే ఉంటుంది.